తెలుగు ఈ రోజు అయితే మనం రామ్నగర్లో ఉన్న టీఆర్టీ టీమ్ విఘ్నేశ్వరుని దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ ఎంతో స్పెషల్గా కేదార్నాథ్ థీమ్తో వినాయకుడిని పెట్టారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటి, ఇక్కడ విఘ్నేశ్వరుని గురించి వారి కమిటీ వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. సో ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఒక కేదార్నాథ్ థీమ్ పెట్టారు. సో ఎవ్రీ ఇయర్ మీ వినాయకుడిని ఇలానే పెడతారా? గత 61 సంవత్సరాల నుంచి మేము వినాయకుని పెడుతున్నాం మేడం. గత 3 సంవత్సరాల నుంచి మేము రోజు ప్రతి ఇయర్ కొత్త కొత్త వెరైటీస్తోనే తీసుకొచ్చాం. ఇలాగే ఈ ఇయర్ కూడా మేము లాస్ట్ ఏప్రిల్లో కేదార్నాథ్ విజిట్ చేశాము. ప్రజలందరూ అక్కడికి వెళ్ళలేరు కాబట్టి వాళ్ళకి ఒక టెంపుల్ గురించి తెలియాలి, అక్కడ ఎలా ఉంటుందనే తాపత్రయంతో మేము ఒక చేశాము. అది దేవుని దయ వల్ల చాలా బాగా వచ్చింది. ప్రజలు కూడా బాగా వస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు వచ్చినందుకు మేడం. సో ఇక్కడ రామ్నగర్లోనే అందరూ రావాలి, ఆ కేదార్నాథుని దర్శనం చేసుకోవాలని మీరు కోరుకుంటున్నారు, ఎందుకంటే అక్కడికి అందరు వెళ్ళలేరు కాబట్టి. సో ఈ వినాయకుడిని చూస్తే చాలా భారీగా చాలా అద్భుతంగా ఉన్నాడు. సార్ ఎక్కడి నుంచి తెస్తారు మీరు వినాయకుడిని? ధూల్పేట నుంచి తెచ్చాం మేడం. అంటే మీరు స్పెషల్గా డిజైన్ చేపిస్తారా, నార్మల్గా సెలెక్ట్ చేసుకొని? మేము స్పెషల్గా డిజైన్ చేయించి తెప్పిస్తాము. డిజైన్ చేయము, మా దగ్గరికి వచ్చినాక దేవుడే స్పెషల్ అయిపోతుంది మా దగ్గర. అట్లా అంత పవర్ ఉంది మా కాలేజీలో. అంత యూత్ మేము అంతా కష్టపడి కష్టపడి కాబట్టి ఇంత దగ్గరకు వచ్చినాం. మేము పబ్లిక్ కూడా బాగా వస్తుంది. సో ఎంతమంది వస్తారు అన్న రోజుకి? రోజుకి అయితే నిన్న అయితే 50,000 వరకు వచ్చాడు మేడం. మేము మాకైతే అసలు పబ్లిక్ ని మెయింటైన్ చేయాలంటే కూడా మాకు అంత అదైపోయింది. ఎర్లీ మార్నింగ్ 5 వరకు వస్తున్నారు, కంటిన్యూస్ ఎర్లీ మార్నింగ్ 5 వరకు వస్తూనే ఉన్నారు పబ్లిక్ అందరూ. సో ఎట్లా ఫీల్ అవుతారు ఇక్కడికి వచ్చే భక్తులు? ఇంత స్పెషల్ గా థీమ్ పెట్టారు కదా, ఇక్కడ మన హైదరాబాద్ లో ఇట్లాంటిది అయితే ఇక్కడ లేదు. అంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే కేదార్నాథ్కి వచ్చినాం అన్నట్టు ఆ ఫీలింగ్ తోటి వాళ్ళు వచ్చి మనకి మంచిగా రెస్పాన్స్ ఇస్తారు. ఎట్లుందంటే బాగుంది అంటారు అందరూ. మంచిగా వాళ్ళ సాటిస్ఫాక్షన్ అవుతుంది వాళ్ళకి వచ్చినందుకు. పూర్ పీపుల్స్ కూడా ఉంటారు మేడం, వాళ్ళకి ఏం లేకపోయినా కానీ పోనీకి ఛాన్స్ లేకపోతే ఇవి ఇక్కడ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు ఇక్కడ చేసుకోనికి మంచిగా అన్ని ఏర్పాటు చేస్తున్నాం మేడం. ఎన్ని డేస్ నుంచి చేస్తారన్న మీరు ఇవన్నీ డెకరేషన్ కానివ్వండి, ఏర్పాట్లు కానివ్వండి? సుమారు మన 1 మంత్ నుంచి చేసాం మేడం. అంతా మా టీమే చేశారు, పిల్లలు బయట ఎవరు లేరు. మేమే డిజైన్ చేసుకొని మేమే వర్క్ కూడా చేసుకున్నాం మేడం కంప్లీట్లీ. సో ఇక్కడ ఖర్చు ఎంత అవుతుంది మీకు మొత్తం ఓవరాల్ గా? ఇక్కడ మేము అన్నదాన కార్యక్రమాలు, వినాయకుడు అన్ని కలిసి సుమారు 16 నుంచి 20 లక్షల రూపాయల ఖర్చు అవుతుంది మేడం. పిల్లలందరూ డబ్బులు వేసుకుని చేస్తాం. చందా కలెక్షన్ ఏముండదు మేడం. మా పిల్లలంతా కొంతమంది ఎన్ఆర్ఐస్ ఉన్నారు, ఇక్కడ లోకల్ పీపుల్ అందరూ అమౌంట్ వేసుకొని చేస్తాం. చందాలు ఏం చేయము. మీ యూత్ అసోసియేషన్ అయితే మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు మేడం. అంటే ఏ విషయంలో కానీ వాళ్ళు సపోర్ట్ బాగా చేస్తారు కాబట్టి దానికి వచ్చినాం మేము. సో ముందు ఇంతకు ముందు ఎలాంటి థీమ్స్ ఏదైనా పెట్టారా? ఈసారి స్పెషల్ గా పెట్టారు. అసలు ముషాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ లేదు ఇట్లాంటి థీమ్. మేము పెట్టినాక వరకు ఎవరైతే పెట్టలేదు, మించు పెట్టకపోవచ్చు. వాళ్ళకైతే చూసి పెడతాడేమో, కానీ ఆ ఛాన్స్ కూడా మేము ఇయ్యాము మేము. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే శివుడు, విఘ్నేశ్వరుడు, మణికంఠ స్వామి మరియు సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. సో ఇలాంటి థీమ్ ఎందుకు సెటప్ చేశారన్న? విఘ్నేశ్వరుడు, మణికంఠ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, శివుడు అంటే పుత్రులనా మరెందుకు? అంటే ఏం లేదు, అంత ప్రత్యేకంగా ఏంటంటే శంకరుడు అలా ఫాదర్ది, గణేశుని సోదరులు అన్న తమ్ముళ్ళు ఉండాలా, వాళ్ళ ఫ్యామిలీది ఒకటి మనం చూపించాలా అన్నట్టుగా పబ్లిక్కి అవగాహన తెప్పియాలని చెప్పి మేము ఇలా ఆశీస్సులు అందరికీ ఉండాలా ప్రతి ఒక్కటి అని. ఇదే విధంగా మేము ఇప్పుడు ఈ ఇయర్ ఇట్లా శంకరుని చేసాం. నెక్స్ట్ ఇయర్ భగవంతుడు కలిగిస్తే ఇంకా వేరే ఏమన్నా చేయొచ్చు అన్న అట్లా అంటే మీరు జై శ్రీ కేదార్నాథ్ థీమ్ కంప్లీట్గా కనిపిస్తుంది. చూడండి, ఆ కేదార్నాథుడు లోపల నిజంగా ఉన్నట్టు అంత బాగా సెటప్ చేశారు. ఆ పర్వతాలు కానివ్వండి, ఎంత అద్భుతంగా ఒక యూనిక్ థీమ్తో అందరికీ ఆ కేదార్నాథ్ దర్శనం అవ్వాలనే ఆలోచనతో చేసినందుకు ఈ టీం వారందరికీ, టీఆర్టీ టీం వారందరికీ మా ఆర్తెలుగు నుంచి చాలా ధన్యవాదాలు.
ఇక్కడ వచ్చే భక్తులను అడిగి తెలుసుకుందాం వాళ్ళ ఫీలింగ్ ఏంటో. నమస్తే అక్క, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ రామ్నగర్ గుంట నుంచి అండి. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఇక్కడ టీఆర్టీ క్వార్టర్స్లో గణేష్ నిండుగా పెడతారు. అంటే ఇక్కడ రామ్నగర్లో ఎక్కడ పెట్టారు, ఫస్ట్ గణేష్ ఇక్కడ, నెక్స్ట్ త్రిశూల్ యూత్ అసోసియేషన్ వాళ్ళు స్టార్ట్ చేసినారు. ఇది ఫస్ట్ టైం. ఈ థీమ్ వచ్చేసి చాలా బాగుంది. మేము ఈ థీమ్ చూడడానికే ఈసారి వచ్చినాం. ఇక్కడ కేదార్నాథ్ థీమ్ వచ్చేసి మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ వినాయకుని దర్శించుకోవడం, ఈ కేదార్నాథ్ థీమ్? బాగుందండి. అంటే నేను ఎప్పుడు అంటే ఇక్కడ ఫస్ట్ టైం బ్యాక్ సైడ్ నుంచి వచ్చారు మీరు? మేము కూడా రామ్నగర్ గుండె దగ్గర ఇక్కడే ఉంటారు కానీ ఇక్కడికి విజిట్ అవ్వడం ఫస్ట్ టైం, ఈ థీమ్ పెట్టినారని వచ్చారు. అవునండి, మేము కూడా చూసాము, అందుకని చూడడానికని వచ్చాము. బాగుంది, గణేశుడు అయినా బాగుంటది. భద్రాచలం నుంచి వచ్చాం. ఓ మై గాడ్, మీరు భద్రాచలం నుంచి వచ్చారు? హైదరాబాద్ లో ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. ఖైరతాబాద్, బేగం బజార్. మీ రామ్నగర్ది చెప్పారు, ఫస్ట్ టైం వచ్చిన చాలా బాగుంది. పైగా కేదార్నాథ్ కూడా చాలా ఎఫెక్ట్ఫుల్, చాలా బాగుంది, నచ్చింది బాగా. మాకు సాటిస్ఫాక్షన్. మేము భద్రాచలం వెళ్తుంటే చెప్పారు సడన్ గా రామ్నగర్ చూసి వెళ్ళండి అని. సో ఇక్కడికి వచ్చి దర్శించుకొని వెళ్తున్నారు. హ్యాపీ. చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్.